హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా కొత్త హెల్మెట్ అన్బాక్స్ చేద్దాం పదండి. లైక్ ఎప్పటి నుంచో కొందాం అనుకుంటున్నా, ఫైనలీ కొనేసా. పదండి ఇంక దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. ప్యాకింగ్ అయితే మంచిగానే ఇచ్చారు. దీంతో పాటు ఒక లైట్ కూడా ఆర్డర్ పెట్టా, సో హెల్మెట్ బ్యాక్ సైడ్ పెట్టడానికి. హెచ్లు ఎక్కువ కదా, హెల్మెట్ సరిపోద్ది, ఆ హెల్మెట్కి లైట్ కూడా కావాలిగా. సో డబ్బా యాక్చువల్లీ నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు హెల్మెట్ కొందాం అనుకున్నా, కానీ కుదరలే. కానీ ఇప్పుడు డిజైన్ నచ్చి కొనేసా. చూసారా ఎలా ఉందో హెల్మెట్? ఈ డిజైన్ నేను కొనుక్కుంది మెయిన్ గా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఎగ్జాస్ట్ డిజైనింగ్ అయితే ఉంటుంది, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ లైట్ విషయానికి వస్తే ఈ హెల్మెట్ బ్యాక్ సైడ్ అయితే పెడతాం అనమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టడం వల్ల హెల్మెట్ లుక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ కవర్ లో చెక్ చేస్తే మనకి ఒక చార్జర్ అయితే ఇస్తారు, చార్జర్ తో పాటు ఒక మాన్యువల్ ఉంటుంది. ఇంకా మన మెయిన్ ప్రోడక్ట్ ఈ లైట్ ఏంటంటే 16 టైప్స్ అయితే లైట్స్ వస్తాయి. అండ్ దీంతో పాటు మనకి ఒక 4 స్టిక్కర్స్ అయితే ఇస్తారు. ఒక 2 మన హెల్మెట్ కి తగిలిచ్చారు, ఇంకో 2 లైట్ కి పెట్టాలి. ఇంకా ఈ స్టిక్కర్ వెనకాల ఉన్న ప్లాస్టిక్ కవర్ అయితే పీల్ చేసి మన హెల్మెట్ అయితే తగిలిచ్చేసిన. యాక్చువల్ గా అయితే ఒకటే లైట్ ఉంది, ఇంకో 2 లైట్లు అయితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను. సో బైక్ కూడా పెట్టొచ్చు కదా అని. సో హెల్మెట్ కి పెట్టినట్టే ఇంకా లైట్ కి అయితే ఫిక్స్ చేసేయాలి స్టిక్కర్స్ అయితే. చాలా సింపుల్ ఇది. ఈ లైట్ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏ బ్యాటరీ కనెక్షన్స్ అవసరం లేదు, ఇది రీచార్జబుల్ అనమాట. 12 minutes ఛార్జ్ చేస్తే మనకి 1 hour బ్యాకప్ వస్తుంది. లైట్ ని అయితే హెల్మెట్ కి ఫిక్స్ చేసేసాం. చూడడానికి మాత్రం బాగుంది, బట్ ఇది కొంచెం లూజ్ ఉంది. ఇది క్లిప్ సిస్టమ్ ఉంటే ఇంకా బెటర్. ఇది నాకు కుదుపులు వస్తే పడిపోతుందని భయం. ఏదేమైనా కానీ లైట్ పెట్టిన తర్వాత మాత్రం కొంచెం బాగుంది కదా, చూడడానికి అయితే సూపర్ ఉంది. క్రేజీ అసలు. సరేలే ఎంత గట్టిగుందని తీసి చూద్దామంటే దెబ్బకి చేతికైతే కూడా వచ్చింది, కింద బ్యాక్ అయితే దానికి అతుక్కుపోయింది. ఇది ఇంకా వాడనే లేదు, అప్పుడు దీని టిప్ ఎగిరిపోయింది. ఇదేం మాసరా. ఈ అన్బాక్సింగ్ అయిపోయిన తర్వాత హెల్మెట్ తో ఒక వీడియో అయితే తీసాను. అదే వీడియో స్టార్టింగ్ లో మన ఇంట్రోలో పెట్టాను. ఎంతమంది నచ్చిందో కమెంట్ చేయండి. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా బాయ్.